హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా అఫీషియల్. సో టుడే వీడియోలో మరొక మంచి రెసిపీ ఏంటంటే పీతల కూర అండి. సో పీతల కూర అంటే ఎవరికి ఇష్టం ఉండలేదండి, ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారు కదా. సో మన పల్లెటూరులో అయితే పీతల కూరకి కాంబినేషన్ వంకాయ వేస్తారు కదండి. సో పీతల కూర వంకాయ అయితే ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను. సో నాకైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ కర్రీ అండి. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ వచ్చేసి. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా వండాలని చెప్పేసి ఈరోజు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఒక 5 మీడియం సైజు పీతలను అయితే తీసుకున్నాను అండి. మరీ అంత పెద్దగా ఏముండవు, కొంచెం మీడియం సైజు. సో వీటిని నేను బాగా క్లీన్ అయితే చేసుకున్నాను. సో కొంచెం నీచు స్మెల్ అనేది రాకుండా ఉండడానికి నేను నిమ్మకాయ రసంతో నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి అయితే క్లీన్ చేసుకున్నాను అండి, ఇలా నిమ్మరసం వేసి. 2 మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి స్టవ్ అయితే వెలిగించి నేను కడాయిలో అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. సో చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి ఆనియన్ వేసేటప్పుడు. సో ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చినాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పక్కన పీతలు ఉన్నాయి కదండి. సో అవైతే వేసుకొని కొద్దిగా అల్లం పేస్ట్ అనేది వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వచ్చేసి పసుపు వేసుకోవాలండి. అలాగే మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోవాలి, రాక్ సాల్ట్ వచ్చేసి. అలాగే మన స్పైసీనెస్కి తగ్గట్ట మన కారం అనేది దీంట్లోకి వేసుకోవాలి. మనం ఎంత కారం అయితే తీసుకోగలుగుతామో అంత స్పైసీనెస్కి మనం కారం అయితే ఇందులోకి వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం కారం, పసుపు, ఉప్పు అనేది ఈ పీతలకు పట్టే విధంగా మనం బాగా అయితే కలుపుకోవాలండి ఈ విధంగా. సో ఈ విధంగా కలుపుకున్నాక దీంట్లో కాంబినేషన్ మనం వంకాయ అయితే తీసుకుంటున్నాం కాబట్టి నేను ముందుగా బాయిల్ చేసి అయితే వంకాయ అనేది పక్కన పెట్టేసుకున్నాను. సో బాయిల్ ఎందుకు చేశానంటే కొంచెం వంకాయ అనేది గట్టిగా ఉంటుంది కదా కర్రీలోకి వండేటప్పుడు డైరెక్ట్గా వేయడం వల్ల. సో ఇలా బాయిల్ చేయడం వల్ల మన గ్రేవీ అనేది గుజ్జుగా అనిపిస్తుంది. సో అందుకనేసి నేను బాయిల్ చేశాను. నెక్స్ట్ అయితే మన గ్రేవీ కోసం ఒక గ్లాస్ వచ్చేసి నేను వాటర్ని అయితే తీసుకున్నాను అండి. సో ఇదంతా మనం ఒక 5 మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. సో ఒక 5 మినిట్స్ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా టమాటోని అయితే కట్ చేసి ఇందులో అయితే వేసుకోవాలండి. సో ఇలా కట్ చేసి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఈ చింతపండు పులుసుని వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఈ చింతపండు పులుసు అంతా ఆయిల్కి పట్టాక మనం నెక్స్ట్ మసాలా అనేది వేసుకోవాలని. ఈ మసాలా వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలండి. సో ఇదంతా మనం మసాలా అంతా మొత్తం కర్రీకి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనకి గ్రేవీ అనేది ఈ విధంగా కావాలి అనుకుంటే సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. లేదా గ్రేవీ అనేది ఇంకొంచెం మన థిక్నెస్ అనేది కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే మరొక 2 నిమిషాలు మనం లో ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవచ్చు అండి. సో చూసారా గ్రేవీ అనేది కొంచెం థిక్నెస్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు సో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో వేడి అన్నంలో మనం ఈ పీతల కర్రీ అనేది వేసుకుని మనం తింటే నిజంగా ఆ టేస్టే వేరు ఉంటుందండి. సో అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి క్రాబ్స్ కర్రీ అనేది ప్రిపేర్ చేయడం. సో ఈ వేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా ఈ క్రాబ్స్ కర్రీ అనేది తినవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.